ఈ నెల 20న ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. గత కేబినెట్ లో చర్చించిన 31 అంశాల పనితీరుపై చర్చించనున్నారు. అదేవిధంగా అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం వంటి కీలక పథకాలు అమలుపై మంత్రి మండలి చర్చించనుంది. ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇక ఏడాది పాలనలో కూటమి సర్కార్ చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లే అంశంపై కూడా చర్చించనున్నారు. ఈ నెల 20న ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. గత కేబినెట్ లో చర్చించిన 31 అంశాల పనితీరుపై చర్చించనున్నారు. అదేవిధంగా అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం వంటి కీలక పథకాల అమలుపై మంత్రి మండలి చర్చించనుంది. ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇక ఏడాది పాలనలో కూటమి సర్కార్ చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లే అంశంపై కూడా చర్చించనున్నారు. ఇక దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ అమరావతి బ్యూరో హరికిషన్ అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ సుజాత. ప్రధానంగా వచ్చే నెల జూన్ 12వ తేదీన కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం కాలం పూర్తి చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ సంవత్సర కాలంలో సాధించినటువంటి విజయాలు, అలాగే అందించినటువంటి సంక్షేమ పథకాలతో పాటు ఇకపై అంటే 4 సంవత్సరాల్లో ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందించాలి, తర్వాత రాష్ట్ర అభివృద్ధికి ఎటువంటి సూచనలు, సలహాలు తీసుకోవాలన్న దానిపైన కూడా ఈ నెల 20వ తేదీన కేబినెట్ సమావేశం కాబోతుంది. మొన్ననే రీసెంట్ గా ఈ నెల 8వ తేదీన కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దగ్గర 31 అంశాలకు సంబంధించి సుదీర్ఘంగా చర్చించారు. దాంట్లో చాలా వరకు కూడా అమరావతి రాజధానితో పాటు అలాగే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఇటు ఉత్తరాంధ్ర అలాగే రాయలసీమలో వెనుకబడినటువంటి ప్రాంతాల్లో పెట్టుబడులు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించుకునే విధంగా కూడా దీంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే టూరిజానికి సంబంధించి అభివృద్ధి పరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని దానిపైన కూడా చర్చించడం జరిగింది. మరోపక్క భద్రత పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న అన్ని అంశాలపైన పూర్తిగా చర్చించడం జరిగింది. మరోవైపు ఇటు అమరావతి రాజధాని పునర్నిర్మాణం చేసుకున్నటువంటి నేపథ్యంలో 3 సంవత్సరాల లోపల అమరావతి మళ్ళీ రాజధాని నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధం కావాలన్నటువంటి లక్ష్యంతో కూడా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి నెల కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశమై సిఆర్డీఏతో ఏదైతే రాజధానికి సంబంధించినటువంటి అభివృద్ధి సంస్థ ఉందో ఆ సంస్థతో సమావేశమై రాజధానిలో కంప్లీట్ గా పెట్టుబడులు ఏవి పెడుతున్నాయి, తర్వాత ఈ కొత్త సమస్యలు ఏమి వస్తున్నాయి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏమి పెంచుతున్నాయి, వాటికి సంబంధించి నామినల్ గా ఎటువంటి ఎంతవరకు స్థలాలు ఇవ్వాలి, వీటన్నిటిపైన కూడా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. దాన్ని కేబినెట్ లో అమలు పడుతున్నటువంటి సందర్భం కూడా ఉంది. ఈ నేపథ్యంలో రేపు ఈ నెల 20వ తేదీ జరగబోతున్నటువంటి కేబినెట్ అయితే ప్రాధాన్యత సంతరించుకుందని మాత్రం చెప్పుకోక తప్పదు. ఖచ్చితంగా ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలతో పాటు ఈ 4 సంవత్సరాలు అభివృద్ధికి ఎటువంటి కార్యక్రమాలు చేయాలన్న దానిపైన కూడా కేబినెట్ చర్చించనుంది. మరోవైపు ఇటు తల్లికి వందనం సూపర్ 6 పథకాల్లో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే వారందరికీ కూడా చదువు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది. సో ఈ నేపథ్యంలోనే మరి తొలి సంవత్సరం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎంత మంది పిల్లలకు వెయ్యాలన్న దానిపైన కూడా చర్చించేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు వ్యవసాయానికి సంబంధించి అన్నదాత పెట్టుబడి కోసం ఇటు కిసాన్ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి రైతు సాయం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సాయం కలిపి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి ఎంత అందించాలి అన్న దానిపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించేటటువంటి అవకాశం ఉంటుంది. సుజాత. రైట్, థ్యాంక్ యూ హరికిషన్.